భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ దేశమైనా సరే ఆ దేశంలో ఉన్న జనాభాకి ఉన్న ఆరోగ్య పరిస్థితుల్ని వాటి గణాంకాలను అంచనా వేసేది ఎలాగో తెలుసా? వారి పౌష్టికాహార లోపం ఎలా ఉంది, వాళ్ళ మాల్న్యూట్రిషన్ ఎలా ఉంది, పౌష్టికాహార లోపం అనేది ఏమైనా కొనసాగుతుందా ఆ దేశంలో అన్న అంచనాల ప్రకారం ఆ దేశ ఆరోగ్య పరిస్థితిని, ఆ దేశ హెల్త్ని అంచనా వేస్తారు. మనం జీడిపి అని వెల్త్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో హెల్త్ని ఇలా మాల్న్యూట్రిషన్ అంచనాల ప్రకారం చెబుతూ ఉంటారనమాట. అందులో భాగంగా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, భారతదేశానికి సంబంధించి NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈ ఆర్గనైజేషన్ కానీ, అన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని సంవత్సరాల క్రితం అంచనా వేసింది ఏంటి అంటే, అన్ని రకాల ఆహారాన్ని తీసుకోలేని వాళ్ళు కనీసం రోజుకు ఒక కోడిగుడ్డు తింటే అయినా సరే వాళ్ళకి అందాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ అంతా, ప్రోటీన్ అంతా కూడా, ఒక మనిషికి కావాల్సిన ప్రోటీన్ అంతా అందుతుంది. అది కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి 1 తినాలా 2 తినాలా, వాళ్ళకి ఒక లెక్క అంచనాలు కూడా స్వయంగా డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు.